సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివస్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు వంశీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. సృష్టి లయకారకుడైన పరమశివుడిని ప్రీతికరమైన మహాశివరాత్రి వేడుకలను శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భక్తులు తెల్లవారుజాము నుండే పలు శివాలయాల్లో పోటెత్తారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివుడు, సంతోషిమాత, శ్రీ లక్ష్మీ గణపతి సంతాన నాగదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ వేద ఆశీర్వదించడంతో పాటు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కకిరేని శ్రీనివాస్, కమిటీ సభ్యులు పబ్బ ప్రకాశ్రావు, బలిదే అశోక్, గోపరపు రాజు, దేవరశెట్టి సోమయ్య, సోమ శ్రీశైలం, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, బ్రహ్మాండ్లపల్లి శివప్రసాద్, బాలచంద్రుడు, దేవిదత్తో, యామ వెంకటేశ్వర్లు, బచ్చు పురుషోత్తం, శ్రీకాంత్ పాల్గొన్నారు.